హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోడింగ్ ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియోలో సింపుల్ టిప్స్తో ఈజీగా కోడింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో ప్రాపర్గా చెప్తా, మిస్ అవ్వకండి. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కోడింగ్ అంటే భయం వేస్తుందా? మనకి కోడింగ్ స్టార్ట్లో టఫ్గా అనిపిస్తుంది. సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం, ఎర్రర్ సాల్వ్ చేయడం చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట ఇక్కడ. కానీ రైట్ అప్రోచ్తో ఎవరైనా కోడింగ్ నేర్చుకోవచ్చు. షార్ట్కట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఒక ఫ్యూ సెకండ్స్లో బెస్ట్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఇది నా రియల్ టైం నేను నేర్చుకునేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మన షార్ట్కట్ రూట్ ఏంటి? సో కోడింగ్ ఫాస్ట్గా నేర్చుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ క్లియర్ గోల్స్ అనమాట. ముందుగా ఎందుకు కోడింగ్ నేర్చుకోవాలనేది డిసైడ్ అవ్వండి. అనేది ప్రాపర్గా ఉంటుంది. చూస్ ద రైట్ లాంగ్వేజ్. మీ గోల్కి తగిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్కి జావాస్క్రిప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రెండింటితో స్టార్ట్ చేయండి. నో మోర్ జావా, నో మోర్ .NET, నో మోర్ సి లాంగ్వేజ్, ఇవన్నీ మనకు వద్దనమాట యాజ్ ఆఫ్ నో. జస్ట్ వీడియోస్ చూస్తే సరిపోదు, ప్రతిరోజు కోడ్ రాయండి. స్మాల్ ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఆన్లైన్ రిసోర్సెస్ అనమాట. ఫ్రీ కోడ్ క్యాంప్, ఉడిమి లాంటి మంచి కోర్సెస్ ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి, ట్రై చేయండి. దాని తర్వాత కమ్యూనిటీ. సో ఆన్లైన్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సీనియర్స్ని అడిగి క్లారిఫై చేసుకోండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పటికీ మీ గోల్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకున్నారని. సో ఇప్పుడు లాంగ్వేజ్ అయితే పిక్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రో లాగా కోడింగ్ రాయడం. అంటే కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఇది ఫస్ట్ మనకు వస్తుంది. ఓకే, దీనికోసం అయితే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్స్లో కోడింగ్ ఛాలెంజెస్ అనేది సాల్వ్ చేయండి. బిగినర్ లెవెల్ స్లోగా వెళ్ళండి. ఓకే, మన మిడ్ లెవెల్ టు హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మనకు వద్దాం. రీడ్ అదర్స్ కోడ్. గిట్హబ్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ డెవలపర్ ఎలా కోడ్ రాస్తున్నారో ప్రాపర్గా చూసి నేర్చుకోండి. సో సేమ్ వాళ్ళ కోడ్ని మీరు రిప్లికేట్ చేయండి. దాని తర్వాత బిల్డ్ ప్రాజెక్ట్స్. సో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని జాబ్కి అప్లై చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మీరు ఏ వర్క్ చేస్తారు ఏంటి అనేది ఇంటర్వ్యూస్ అనేది చూసుకోగలుగుతారనమాట. దాని తర్వాత టీచ్ అదర్స్. మీ కాన్సెప్ట్స్ క్లారిటీగా నేర్చుకోవాలంటే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ జర్నీలో చాలా వరకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. సో కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. మీ ఇంట్రెస్ట్కి తగిన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేది షేర్ చేస్తాను. ఒక బిగినర్ లెవెల్కి ఏ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఏ ప్రాజెక్ట్స్ ఉంటే ఎక్కువగా మనకి జాబ్ కాల్స్ వస్తాయి, ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ టిప్స్ ఫాలో అయితే కోడింగ్ ఫాస్ట్గా నేర్చుకొని జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. షార్ట్గా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.